తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడితో పాటు సమ్మర్ హీట్ కూడా పెరిగిపోయింది. ఆంధ్ర, తెలంగాణలో ఎండలు సుర్రుమంటున్నాయి. మార్చిలోనే భగభగా మండిపోతున్నాడు బాణుడు. ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్, మేలో పరిస్థితి ఏంటని జనం భయపడుతున్నారు. అన్ని ప్రాంతాల్లోనూ సాధారణం కంటే 2-3 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సమ్మర్ ప్రారంభంలోనే సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఏప్రిల్, మే నెలలో ఉండాల్సిన ఎండలు మార్చిలోనే ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు 43 క్రాస్ చేశాయి. ఉదయం నుంచి భానుడి తీవ్రత కనిపిస్తోంది. మిట్ట మధ్యాహ్నం పరిస్థితి చెప్పనక్కర్లేదు. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు రికార్డవడంతో జనం అల్లాడిపోతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వీస్తున్న వడగాలులు తెలంగాణ ప్రజలను అల్లాడిస్తున్నాయి. మార్చిలోనే వడదెబ్బల కేసులు కూడా నమోదవుతున్నాయి. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరగడం, గాలిలో తేమ శాతం పడిపోవడంతో ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. మధ్యాహ్నం అయ్యేసరికి రోడ్లన్నీ నిర్మానుషంగా మారిపోతున్నాయి. పగటిపూటే కాదు, రాత్రి వేళల్లోనూ ఒక్కపోత చంపేస్తోంది. పెరుగుతున్న ఎండలు అన్ని వర్గాలపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా నిత్య కూలీలు, నిర్మాణ రంగ కార్మికులు, చిరు వ్యాపారుల ఉపాధిని దెబ్బతీస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు కూడా పెరుగుతున్న ఎండలకు జడిసి ఇళ్లు వదిలి పొలాలకు వెళ్లలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 42 డిగ్రీలకు చేరుకోగా, రాయలసీమలోని 1-2 జిల్లాల్లో ఎండల తీవ్రత 40 డిగ్రీలుగా నమోదైంది. కోస్తాంధ్ర జిల్లాల్లో సరాసరి 38 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. మరోవైపు దక్షిణ మధ్య మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటం వల్ల ఆంధ్రలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. మిగతా జిల్లాల్లో మాత్రం వాతావరణం పొడిగా ఉంది. ఎండలు చెమటలు కక్కిస్తున్నాయి. 3 ఏళ్లుగా మార్చి నెల 2వ వారం దాటక ముందే ఉష్ణోగ్రతల తీవ్రత మే స్థాయిలో ఉంటోంది.